మీ మనీని డిపాజిట్ చేసేటప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, అందులో కూడా కాంపౌండింగ్ క్వార్టర్లీ, కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండింగ్ యాన్యువల్లీ అని ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా అండి? మరి ఇందులో ఏది బెటర్, దేని ద్వారా మీకు ఎక్కువ మనీ వస్తుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ముందుగా మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్కి తేడా తెలుసా అండి? తెలియకపోవడం పెద్ద తప్పేం కాదండి, సింపుల్గా చెప్తానండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో మీరు 1,00,000 రూపాయలని మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో డిపాజిట్ చేశారు అనుకుందాం. ఇది కూడా మీరు 1st జనవరిని డిపాజిట్ చేశారు, దీన్ని ఒక 5 years పాటు డిపాజిట్ చేశారు అనుకుందాం. 1st జనవరిన మీరు 1,00,000 రూపీస్ని 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డిపాజిట్ చేస్తే మీకు 31st డిసెంబర్కి మీకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అండి? 7,000 రూపీస్ అండి. అలానే మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో కూడా సేమ్ అండి. 1,00,000 రూపీస్ని మీరు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 5 years పీరియడ్కి డిపాజిట్ చేశారు. అలా 1st జనవరిన మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ 1,00,000 రూపీస్, దీన్ని అట్ ద రేట్ ఆఫ్ 7% చొప్పున 31st డిసెంబర్కి మీకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అండి? ఇది కూడా 7,000 రూపీస్ అనండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిపాజిట్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా మీరు ఎర్న్ చేసినా సరే మీకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ సేమేనండి. అవునండి ఈ కేసులో, ఎందుకంటే ఇక్కడ నేను కాంపౌండింగ్ యాన్యువల్లీ బేసిస్ మీద నేను క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వద్దామండి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో మీకు డిపాజిట్ అమౌంట్ ఎంత అయిందండి? మీరు ఎంత పెట్టారు? ఆల్రెడీ 1,00,000 రూపీసే పెట్టారు. ఆ 1,00,000 రూపీసే ఉంటుంది. ఈ 7,000 సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ఏదైతే ఉంటుందో దీన్ని మీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారండి. అదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో ఆ 7,000 రూపీస్ మీరు ఏదైతే ఎర్న్ చేస్తారో అది మీ బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ చేయరండి. దాన్ని ఏం చేస్తారండి? ఈ 1,00,000 రూపీస్కి ఆ 7,000 అమౌంట్ని యాడ్ చేసి ఆ 1,07,000 రూపీస్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. అందుకని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ఏంటి అంటే మీ డిపాజిట్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ కూడా ఫిక్స్డ్గా ఒక్కటే అమౌంట్ ఉంటుంది, అదే 1,00,000 ఈ కేసులో. అదే మీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కేసులో అయితే కనుక మీరు ఫస్ట్ ఇయర్ 1,00,000 రూపీస్ని డిపాజిట్ చేస్తారు, అదే సెకండ్ ఇయర్ 1,07,000 రూపీస్ అవుతుంది. అలా మీకు సెకండ్ ఇయర్ ఎండింగ్కి మీకు వచ్చే డబ్బులు ఎంతండి? 1,14,490 రూపీస్ అండి. అంటే ఇది మీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అదే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంతండి? 1,07,000 రూపీసే. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మీకు మంత్లీ ఇంట్రెస్ట్, మీకు మంత్లీ కొంత ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. మాకు మంత్లీ ఇప్పుడే అవసరం లేదు, మాకు లంసమ్ అమౌంటే కావాలి, అది ఒక 5 years 10 years తర్వాత పర్వాలేదు అనుకునే టోళ్ళకి ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుందండి. మరి కాంపౌండింగ్ యాన్యువల్లీ అంటే ఏంటి అంటే, మీరు 1,00,000 రూపాయలని 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీరు డిపాజిట్ చేస్తే, అది కూడా 1st జనవరిని డిపాజిట్ చేస్తే మీకు 31st డిసెంబర్కి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి? 7,000 రూపీస్. దీన్ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారండి? 31st డిసెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే కాంపౌండింగ్ యాన్యువల్లీ అంటే మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ని ఇయర్లీ వన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారండి. అందుకే దీన్ని కాంపౌండింగ్ యాన్యువల్లీ అంటున్నాం. అర్థమైందా అండి? మరి కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు ఏదైతే డిపాజిట్ 1,00,000 రూపీస్ని డిపాజిట్ చేస్తున్నారో అదేనండి 1st జనవరిని మీరు డిపాజిట్ చేస్తున్నారు అనుకుందాం. దానికి గాను మీకు ఇంట్రెస్ట్ని ఇయర్లీ వన్స్ కాదండి, హాఫ్ ఇయర్లీ కాబట్టి ఇయర్లీ ట్వైస్ చేస్తారన్నమాట. అలా 30th జూన్ ఒకసారి, అలానే 31st డిసెంబర్న ఇంకొకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక క్యాల్కులేట్ చేస్తారు. అలా ఈ కేసులో 1,00,000 రూపీస్ని 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాం కదండి, డివైడెడ్ బై 2 అంటే ఎంతండి? 3.5% అనమాట. అంటే ఇది కాస్త 1,03,500 రూపీస్ అవుతుందండి. మళ్ళీ 31st డిసెంబర్న సెకండ్ ఇయర్లో క్యాల్కులేట్ చేస్తారు, అది కూడా 1,03,500 రూపీస్ పైన అండి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాం కదండి, ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు కదా, ఇంటూ 3.5% అండి. అదేనండి 7% డివైడెడ్ బై 2 అలా అయినా పర్వాలేదు. అలా మీకు ఎంత వస్తుందండి? 3,622 రూపాయలు. అంటే 1,00,000 రూపీస్ని మీరు ఇలా కాంపౌండింగ్ యాన్యువల్లీ బేసిస్లో మీరు డిపాజిట్ చేస్తే మీకు వస్తున్న ఇంట్రెస్ట్ 7,000 రూపీస్ అండి. అదే కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ బేసిస్లో మీరు 1,00,000 రూపీస్ డిపాజిట్ చేస్తే 31st డిసెంబర్కి మీకు వస్తున్న ఇంట్రెస్ట్ ఎంత అండి? 7,122.5 రూపీస్ అండి. అంటే ఏది బెటర్ అండి? కాంపౌండింగ్ యాన్యువల్లీ బెటరా, కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ బెటరా?
ఆఫ్ కోర్స్ కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీలోనే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అదే బెటర్ అండి. మరి కాంపౌండింగ్ క్వార్టర్లీ అంటే ఏంటి? కాంపౌండింగ్ యాన్యువలీలో మీరు ఇయర్కి ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశారండి? ఇయర్లీ వన్స్. అదే కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీలో ఇయర్లీ ట్వైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. మరి కాంపౌండింగ్ క్వార్టర్లీలో ఇయర్కి ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేస్తామండి? అలా మీ ఇంట్రెస్ట్ని 31st మార్చ్న, 30th జూన్, 30th సెప్టెంబర్, అలానే 31st డిసెంబర్న మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక క్యాలిక్యులేట్ చేస్తారు. అలా మీకు 1 lakh రూపీస్ పైన 7% చొప్పున డివైడెడ్ బై 4 అయ్యండి. అప్పుడు మీకు ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్లో 31st మార్చ్కి 1,01,750 రూపీస్, అలా సెకండ్ క్వార్టర్కి 1,03,530, అదే థర్డ్ క్వార్టర్కి 1,05,342, ఫోర్త్ క్వార్టర్ 1,07,185 రూపీస్ చొప్పున మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక పే చేస్తుందండి. అంటే మీరు 1 lakh రూపీస్ని కాంపౌండింగ్ బేసిస్లో కాంపౌండింగ్ యాన్యువల్కి డిపాజిట్ చేస్తే మీకు వస్తున్న ఇంట్రెస్ట్ 7,000. అదే కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అయితే కనుక మీకు వస్తున్న ఇంట్రెస్ట్ 7,122.5 రూపీస్ అండి. అదే కాంపౌండింగ్ క్వార్టర్లీకి వస్తే కనుక 7,185.9 రూపీస్ మీకు కాంపౌండింగ్ క్వార్టర్లీ బేసిస్ లో వస్తుందండి. మరి ఈ మూడింట్లో ఏది బెటర్ అండి? అంటే మీకు కాంపౌండింగ్ యాన్యువల్లీ హాఫ్ ఇయర్లీ కంటే క్వార్టర్లీ బేసిస్ లోనే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందండి. కాబట్టి ఆఫ్ కోర్స్ కాంపౌండింగ్ క్వార్టర్లీ మీకు బెస్ట్ అండి. ఫైనల్ గా మీ మనీని ఎప్పుడైనా సరే, అది 1 year అయినా సరే, కాంపౌండింగ్ యాన్యువల్లీ కన్నా, కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ కన్నా కాంపౌండింగ్ క్వార్టర్లీ కాన్సెప్ట్ అనేది 100 times బెటర్ అండి. వర్త్ వర్మ వర్త్. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ జనరల్ గా క్వార్టర్లీ కాంపౌండింగ్ తో వస్తాయండి. డిఫాల్ట్ గా అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కానీ, ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి ఆ వీడియోస్ ని కూడా చెక్ చేయండి. అదండి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో మీకు ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో తెలుసుకోవాలండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. కాబట్టి మీకు ఈ వీడియోని నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ, నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ, బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి.